नाजरीन आदाब, तेलंगाना फ्रंटलाइन न्यूज़ में आप सभी का खैर मकदम है। राजेंद्र नगर किस्मतपुर में एक खातून की नाश बरामद हुई, जिससे अफरा तफरी मच गई। हमलावर जिन्होंने नामालूम खातून को कत्ल किया, शुबा है कि उसकी इस्मत दरी की गई और फिर कत्ल किया गया। जिस्म पर कपड़ों की कमी के बाइस कत्ल का शुबा किया जा रहा है। इत्तला के साथ ही राजेंद्र नगर पुलिस मौके पर पहुंच गई। सुराग रिसा टीमें जाए मखू पर पहुंच गई। पुलिस ने कई सुराग इकट्ठे किए। पुलिस को शुबा है कि खातून को किस्मतपुर पुल के नीचे ले जाकर पहले ज्यादती का निशाना बनाया गया और फिर उसका कत्ल कर दिया गया। राजेंद्र नगर पुलिस ने मामला दर्ज कर लिया है और मजीद तहकीकात जारी है। पुलिस मुकामी सीसीटीवी फुटेज की जांच कर रही है। खातून की उम्र 20 से 30 साल की दरमियान बताई जा रही है। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब जरूर कर लें। ఈరోజు 16/9/2025 మనకి 12 o'clock టైంలో ఇక్కడ ఒక అన్నోన్ లేడీ వస్తుందని మనకి ఇన్ఫర్మేషన్ రావడం ఇక్కడికి వచ్చి చూసాం. చూస్తే 25 to 30 years మధ్యలో ఒక లేడీ చంపి ఇక్కడ అబాండన్ చేసినట్టుగా సీన్ని బట్టి చూస్తే వేరే దగ్గర చంపేసి ఇక్కడ పడేసినట్టుగా అనిపిస్తుంది. అండ్ తన లేడీ మీద ఎటువంటి ఇంజరీస్ లేవు, బాడీ క్లోత్స్ కూడా లేవు. బాడీని బట్టి చూస్తే 3 days బ్యాక్ తనని చంపి ఇక్కడ పడేసినట్టుగా కనిపిస్తుంది. అంటే మన సీసీ కెమెరాలు మన ఫుటేజ్ దగ్గరలో సీసీ కెమెరాస్ ఉన్నాయి, అవి కూడా వెరిఫై చేస్తున్నాం. అండ్ ముందు కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి, అది కూడా వెరిఫై చేస్తున్నాం. మన మహిళకి మన అత్యాచారం అయినట్టు మనం అట్లా అనిపిస్తుంది. కొంచెం దాని క్లోత్స్ లేవు కాబట్టి దాన్ని బట్టి చూస్తే కొంచెం అనుమానంగా ఉంది. 25 to 30 years మధ్యలో ఉంటుంది. మన మిస్సింగ్ కేసెస్ అట్లా అది వెరిఫై చేస్తాం. మన స్టేషన్లో ఉన్న మిస్సింగ్ కేసెస్ అన్ని వెరిఫై చేస్తున్నాం. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్ కూడా ఇన్ఫార్మ్ చేసినాము. అక్కడ కూడా మిస్సింగ్ కేసెస్ ఏమున్నాయి అనేదాన్ని కూడా వెరిఫై చేస్తున్నాం. అంటే మన లోకల్ తీరు అనిపిస్తుందా, అవుట్ ఆఫ్ స్టేషన్ అనిపిస్తుందా? అట్లా పర్టికులర్ గా అని చెప్పలేము. కొంచెం ఫేస్ కూడా కొంచెం డీకంపోజ్ గా ఉంది కాబట్టి వెరిఫై చేయాల్సి ఉంది. ఎన్ని రోజులు కావచ్చు సార్? ఒక 3 days అయి ఉంటుంది చనిపోయి. మన క్లోజ్ టీమ్ అండ్ డాగ్ స్క్వాడ్ వస్తుంది అండ్ ఫింగర్ ప్రింట్ వాళ్ళు కూడా వచ్చినారు. ఫింగర్ ప్రింట్స్ తీసుకుని త్వరలో ఎవరు దీనికి కారణం అని ట్రై చేస్తాం. ఏమైనా ఐడెంటిఫై అయిందా సార్? ఇక్కడ పక్కన లేడీ కూడా ఇంతవరకు ఐడెంటిఫై కాలేదు. అది కూడా మన తాగుడు బాటిల్స్ కానీ అట్లా ఏమీ లేవు. అక్కడ తాగుడు బాటిల్స్ కానీ అట్లా ఏమి లేవు. ఓకే సార్, థ్యాంక్ యూ.